నాయకుడంటే ప్రజల కష్టాలు తీర్చే శక్తి ఉండాలి. వారు అడగకుండానే వారి అవసరాలు తీర్చగలిగే మనసుండాలి. అలాంటి వారినే ప్రజలు మెచ్చుతారు, తమ గుండెల్లో పెట్టుకుంటారు. అలా పెదకూరపాడు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన ప్రజా సేవలో మాత్రం ఎంతో మందిని దాటవేసి ప్రజల గుండెల్లో స్థానం కల్పించుకున్నారు. అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష, సంక్షేమం అందించాలన్న తపన ఎమ్మెల్యే నంబూరు శంకరరావును ప్రజలకు చేరువ చేసింది. వారిలో ఒకటిగా మార్చింది. అదే అమరావతి మండలం ఎండ్రాయి పాలిట వరంగా మారింది. అమరావతి మండలం ఎండ్రాయిలో గత 5 ఏళ్లలో సుమారు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అందాయి. సుమారు 2.5 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు గ్రామాన్ని మరింత అందంగా మార్చాయి. గ్రామంలో 51 లక్షలతో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించి ప్రజలకు పౌర సేవలు చేరువ చేశారు. 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్, 16 లక్షలతో బల్క్ మిల్క్ బోత్ సెంటర్ నిర్మించబోతున్నారు. నాడు నేడు ద్వారా 25 లక్షలతో ఎంపీపీ స్కూల్, అంగన్వాడీ భవనాలు అభివృద్ధి చేశారు. జగనన్న కాలనీ అభివృద్ధి కోసం 18 లక్షలు ఖర్చు చేశారు. అక్కడ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి 7 లక్షలు ఖర్చు చేశారు. ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్ ఫెన్సింగ్ కోసం మరో 7 లక్షలు ఖర్చు చేశారు. ఎండ్రాయిలో 2023 సెప్టెంబర్ నాటికి 17 కోట్ల 42 లక్షల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1,42 లక్షల సాయం అందింది. జగనన్న అమ్మఒడి ద్వారా 320 మంది తల్లుల ఖాతాల్లో 1,27 లక్షలు జమ అయ్యాయి. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో రైతులకు 40 లక్షల సాయం అందింది. హౌసింగ్ రుణాల రూపంలో 46 మందికి 45 లక్షల మేర సాయం అందింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 457 మందికి 4 కోట్ల 49 లక్షలు అందాయి. జగనన్న వసతి దీవెన ద్వారా 21 లక్షలు, జగనన్న విద్యా దీవెన ద్వారా 65 లక్షలు అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 537 మందికి 2 కోట్ల 46 లక్షల లబ్ధి చేకూరింది. సున్నా వడ్డీ పంట రుణాల రూపంలో 15 లక్షల మేర లబ్ధి జరిగింది. వాహన మిత్ర ద్వారా 7 లక్షలు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 6 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 65 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 84 లక్షల మేర అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. నాన్ డీబీటీ పద్ధతిలో జగనన్న గోరుముద్ద ద్వారా 8 లక్షలు, జగనన్న తోడు రుణాల రూపంలో 12 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 8 లక్షల లబ్ధి జరిగింది. విద్యా కానుక కిట్ల రూపంలో 9 లక్షలు, ట్యాబ్ల రూపంలో 2 లక్షల మేర లబ్ధి చేకూరింది. ఎండ్రాయిలో ప్రతి గడప సంక్షేమ పాలనకు ఉదాహరణే. ప్రతి రోడ్డు ప్రగతికి మార్గమే. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి దూరంగా ఉన్న ఎండ్రాయి గత 5 ఏళ్లుగా జగనన్న శంకరన్న పాలనలో అభివృద్ధి చెందుతోంది. మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజా ఆశీర్వాదం కోరుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు మరోసారి ప్రజల్లోకి వస్తున్నారు. మంచి చేస్తున్న నాయకుడికి ప్రజలు అండగా ఉండి ఆశీర్వదిస్తే భవిష్యత్తు మరింత బాగుంటుంది.